చాలు. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా దేవునికి స్తోత్రం చెల్లించిన ఒక నిమిషం. హల్లెలూయా. ప్రియులైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 21వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. నేను నూర్చిన నా ధాన్యమా, నా కళ్ళములో నూర్చబడిన వాడా అని రాయబడింది. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులను కళ్ళములో నూర్చేస్తాడు. నూర్చడం అంటే అర్థం ఏంటో తెలుసా? నా వైపు చూస్తూ వినండి అందరు. నూర్చడం అంటే ఏంటి? కళ్ళములో ధాన్యాన్ని ఏం చేస్తారు? వేరు చేస్తారు. ధాన్యాన్ని వేరు చేసిన తర్వాత నూర్చటం అంటే మొత్తానికి దాన్ని పిండి చేయటమో, లేకపోతే ఆ విత్తనములో పైన ఉన్నటువంటి ఆ తొక్కు పోవటమో, లేకపోతే అది నూర్చేసి పిండి చేసి రొట్టె చేయటమో, ఆ ప్రాసెస్ జరుగుద్ది నూర్చటం అంటే దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వాటిని ఆయనే తన కళ్ళములో నూర్చుతాడంట. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, కన్నీరు ద్వారా మన దేహాన్ని దేవుని సన్నిధిలో ఆయన కృప వలన నూర్చబడటం ప్రాముఖ్యం. హల్లెలూయా. ఎంతమంది అలా ఇష్టపడతారంటే అందరి చేతులు ఎత్తారు, కానీ ఒక్కడు రాడు సరిగా. దేవుడు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థనలు పెట్టాడు అంటే, నిర్వహిస్తున్నాడు అంటే, అది పాస్టర్ గారు చేసే పని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. మేము మా సొంత ఆలోచన చొప్పున ఏదీ చేయం. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిస్తేనే ముందుకు వెళ్తాం, లేకపోతే అస్సలు సచేమిరా వెళ్ళాం. 2 నెలలు ప్రార్థన చేసి వచ్చినా నడిపింపు రాలేదు కాబట్టి ఆగిపోయాం. సెప్టెంబర్ అక్టోబర్ ఆగిపోయాం. ఆయన చెప్పమన్నాడు, పెట్టమన్నాడు కాబట్టి పెట్టాం. ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనూ నూర్చబడటము, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నల్లగొట్టబడటము, ఆ తర్వాత నీ ముఖము దేవుని ముఖం వలె ప్రకాశించడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన పోలికలోకి తీసుకురావటానికి, ఆయన ఉద్దేశముని యందు నెరవేర్చడానికి, ఆయన చిత్తముని యందు జరిగించడానికే ఉపవాస దినములో నల్లగొట్టుకోవాలి, నూర్చబడుటకు రావాలి దేవుని మందిరానికి. హల్లెలూయా. ప్రార్థనలో నల్లగొట్ట ఇప్పుడు ఈ దేహాన్ని తిండి పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి పోషిస్తూనే ఉన్నాం కదా. మరి సంవత్సరాంతమున మనము దేవుని సన్నిధిలోకి వచ్చి నూర్చబడకపోతే, పిండి అవ్వకపోతే, మనలో ఉన్న వేస్ట్ అంతా, చెత్త అంతా బయటికి వెళ్ళకపోతే మనము పరిపూర్ణులు ఎలా అవుతాం? అందుకే దేవుని సన్నిధికి వచ్చిన మీరందరినీ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నాడంటే నూర్చి ఆయన తన పోలికలోనికి మార్చాలనుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ ఎవరైతే దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నారో, వస్తున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు తన పోలికలకు తీసుకురావటానికి, మిమ్మల్ని ప్రార్థనలో నల్లగొట్టమని, మీరందరూ ఉపవాసములో ఉండి ప్రార్థించమని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞ ఇది. హల్లెలూయా. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. అంటే నూర్చబడాలి. మరి సన్నిధిలో నూర్చబడతాం, దేవుని మందిరానికి వస్తే నూర్చబడతాం, ఉపవాసం ఉంటే నూర్చబడతాం. అంటే ఒక పిండిగా మార్చబడి నువ్వు ఒక రొట్టెగా మార్చబడ, దేవుని కొరకు అనేకంగా నువ్వు వాడబడాలి, దేవుని కొరకు స్వార్థ చెప్పే వ్యక్తిగా మారాలి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వస్తే దేవుని పోలికలో మారతాం. దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని విని నూర్చబడితే దేవుని పోలికలోకి మార్చబడతాం. ఈ వాక్యంలో యెషయా గ్రంథం 21:5. చాలు. అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయండి అని అన్నాడు. కేడెం అనేది ఒక ఆయుధం కదా. నా వైపు చూడండి అందరూ. కేడెం అనేది ఒక ఆయుధం కదా.
విశ్వాసం డాలు అనేది కూడా ఒక ఆయుధము కదా. ఇప్పుడు దేవుడు నీ ఆయుధానికి చమురు రాయమంటున్నాడు. అంటే ఏంటి? నీకు ఆ చమురు అనగా అభిషేక తైలం అని అర్థం. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము చేత నువ్వు నింపబడేటువంటి దినములివి. హల్లెలూయా. నీ కేడమునకు లేని అభిషేకము, నీ ఆయుధానికి లేనటువంటి అభిషేకము ఈ దినములలో నువ్వు పూయబడిన వ్యక్తివై నీ కత్తికి పదునెక్కుటకు ఇంకా బలమైన విజ్ఞాపనలు చేసి అభిషేకం పొందుటకు నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. నూర్చబడటానికి, రొట్టెగా చేయబడటానికి, నీ ఆయుధమునకు చమురు అనబడిన అభిషేకము పుయ్యబడటానికి, నువ్వు బలమైన వ్యక్తిగా తయారవటానికి దేవుని మందిరంలో ఉపవాసములో పాల్గొని ప్రభువుని మహిమపరచాలి. హల్లెలూయా. ఎందుకు ఉపవాసము? దేనికి చేయాలి ఉపవాసము? నీ తుప్పు పట్టిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితానికి పదునెక్కటానికి అభిషేక తైలము నీ మీద కుమ్మరించబడాలి. హల్లెలూయా. అభిషేక తైలం అనేది నీ తల మీద కుమ్మరించబడకపోతే, అనగా పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకము నీ మీదకి రాకపోతే నీ ఆయుధమునకు తుప్పు పట్టే అవకాశం ఉంది. తుప్పు పట్టిన ఆయుధంతో నువ్వు దురాత్మతో యుద్ధం చేయలేవు, సమస్యలతో యుద్ధం చేయలేవు. అందుకే ఈ ఉపవాస దినాల్లో నువ్వు అభిషేక తైలమును నువ్వు అభిషేకముగా పొందాలి. హల్లెలూయా. యు మస్ట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తివై తుప్పుబట్టిపోయిన నీ ఆయుధము, ప్రార్థన అనే ఆయుధమునకు, కేయడమనే ఆయుధమునకు, విశ్వాసము డాలు అనే ఆయుధమునకు నీవు చమురు పోయాల్సినటువంటి సమయాలు ఇవి. ఎప్పటి ఎట్లు ఇంటి దగ్గర కూర్చొని హాయిగా తిని పడుకోవటానికి కాదు ఆత్మీయ జీవితం అంటే. దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన రోషము కలిగిన వారమై, ఈ దినములలో ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం కలిగిన వారమై దేవుని సన్నిధిలోకి వచ్చి విజ్ఞాపనలు చేసి శుద్ధీకరించుకొని సమస్త బలహీనతలను వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మనమందరం అభిషేకం పొందిన వారమే చెదలబట్టిపోయి తుప్పుబట్టిపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి మరలా నూతన పరచబడటానికి ఉపవాస ప్రార్థనలు. హల్లెలూయా. హల్లెలూయా. సర్వాధికారి నీ మనోనేత్రములు వెలిగించునుగాక. హల్లెలూయా. ఓ సైన్యాధిపతులారా, అనగా సైనికులారా, అనగా యాజకులారా, అనగా దేవుని బిడ్డలారా, మీరు మీ ఆయుధమునకు చమురు పోసే సమయాలు ఇవి. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? ఈ విజ్ఞాపనలో ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? కనీసం ఒక పూటైనా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చమురు పూసి దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిపై సమస్త బలహీనతలను జయించే సమయం ఇది. హల్లెలూయా. కనుక ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నూర్చబడుటకు కళ్ళములో ధాన్యములో చెత్తని అట్ట నూరితే అవతల పడతారు. తమ సమస్త చెత్తంతా మన అంతరంగం నుంచి, చీకటి తలుపుల నుంచి, ఓహలు అన్నీ పోయి మనము పరిశుద్ధపరచబడిన వారమే దేవునికి నిర్దోషులుగా కనబడు నిమిత్తము ఆయన సన్నిధికి వచ్చి నూర్చబడాలి. ఆయన సన్నిధిలోనే మనము తుప్పుబట్టిపోయిన నీ ఆయుధానికి చమురు పూయబడాలి. అభిషేక తైలము నీ మీదకి దిగి రావాలి. ఆమేన్. అనగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నీవు తాకబడిన వ్యక్తివై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మరి అభిషేకము ఎంతమంది పొందారు? దేవుని ఆత్మాభిషేకము చేత ఎంతమంది నింపబడ్డారు? రాకడ దినములు ఉన్నాం కదా, రాకడ సమయంలో ఉన్నాం కదా, మరి అభిషేకించబడ్డావా? ఆర్ యు ఫీలింగ్ ద హోలీ స్పిరిట్? అభిషేకం పొందినవాడు, పరిశుద్ధాత్మ పొందినటువంటి వాడు, దేవుని ఆరాధించేటువంటి వాడు మొట్టమొదటిగా ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తాడు. యు రీడ్ దట్. టైటస్ చాప్టర్ 2, తీతుకు రాసిన పత్రిక, కొత్త నిబంధనలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ 2 verse 13. అభిషేకం పొందినవాడు, నూర్చబడేవాడు మొట్టమొదట చేసే పని ఏంటి? అది నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అక్కడ కామా ఉంది, అక్కడ ఆగండి, నా వైపు చూస్తూ ప్రభు మాటలు విందాం. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అపోస్తులైన పౌలు తీతుకు లేఖ రాస్తూ ఆ లేఖనములో దేవుని వాక్యాన్ని రాస్తూ అక్కడ ఏమంటాడంటే, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ అని. అంటే ప్రభు యొక్క రాకడ కొరకు మొట్టమొదటిగా అభిషేకించబడిన వారు, నూర్చబడేవారు రాకడ కొరకు యేసు ప్రభు కోసం ఎదురు చూస్తారంట. హల్లెలూయా.
ప్రభువా నీ రాకడెప్పుడు, ప్రభువా నీ రెండవ రాకడెప్పుడు అని ఆయన రాకడ కొరకు వీళ్ళు సిద్ధమై ఉంటారు. హల్లెలూయా. ఎస్ మై లార్డ్, ఐఎమ్ రెడీ. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను నాయన అని చెప్పగలవా? మనుషులు ఈ లోకంలో అనేక రకాల వాటి కొరకు ఎదురు చూస్తారు. యవనస్తులైతే పెళ్లి కోసం ఎదురు చూస్తారు. భర్త ఎక్కడికన్నా వెళితే పలానా రోజు వస్తానంటే ఎదురు చూస్తారు. పలానా ఆశీర్వాదము పలానా రోజు వస్తుంది, మనకి మన చేతికి డబ్బులు వస్తాయంటే ఎదురు చూస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి ఎల్ఐసి ఇన్సూరెన్స్లో 10 ఏళ్ళకి ఇంత వస్తుందంటే ఎదురు చూస్తారు. మనుషులు ఈ భూమి మీద ప్రతి దాని కొరకు ఎదురు చూపు ఉంది. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ సూటిగా అడుగుతున్నాను, ప్రభు పక్షాన ఒక దైవజనుడిగా, రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? ఇదో పెద్ద ప్రశ్న అయిపోయింది జనముల దగ్గర, ఆన్సర్ ఉన్నట్ల. నీవు రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా? నూర్చబడేవాడు, దేవుని సన్నిధిలో నల్లగా కొట్టబడేవాడు, పిండై రొట్టెగా మారేటువంటి వాడు, అభిషేక తైలము చేత నింపబడిన వాడు మొట్టమొదటిగా చేసే పని రాకడ కొరకు ఎదురు చూస్తాడంట. అందరము కూడా ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తాడు? అయ్యా నీ రాకడ ఎప్పుడయ్యా అని అంటే ఎప్పుడు అంటే కాదు, ఐఎమ్ రెడీ మై లార్డ్. ఆ రాకడ కొరకు దేవుని బిడ్డలు దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారంట. ప్రభువా ఎప్పుడయ్యా నీ రాకడ? కొంతమంది అంటారు సమస్యలు ఎక్కువైపోయిన ప్రభు నీ రాకడ ఎప్పుడు అని అంటారు. ఆ రకమైన ఎదురు చూపు కాదు. నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణతమైన వ్యక్తిగా సాధించి, ఆత్మీయతలో ఎదిగి, ప్రార్థనలో ఎదిగి, పరిశుద్ధతలో ఎదిగి, అన్ని విషయాలు ఫలించి, కష్టాలున్న, బాధలున్న, ఇరుకులున్న, ఇబ్బందులున్న వాటిలో కూడా రాకడ కొరకు సిద్ధపడగలవా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు రాకడ కొరకు సిద్ధపడాలి అంటే మొట్టమొదట మీరు చేయాల్సింది నూర్చబడాలి, అభిషేక తైలము నీ మీద పోయబడాలి. ఈ రెండు లేకపోతే అసలు రాకడికి సిద్ధపడదామనే ఆలోచనే ఉండదు ఎవరికి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నా, ఒక దైవిక సత్యాన్ని ఆలకించండి. నువ్వు నూర్చబడిన వ్యక్తివి అయితే, అభిషేకం పొందిన వ్యక్తివి అయితే, రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తిగా మొట్టమొదట నువ్వే ఉంటావు. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ మహాదేవుని ప్రత్యక్షత కొరకు సంఘమంతా సిద్ధపరచబడి ఎదురు చూస్తుంది. పెళ్లి కుమార్తె సంఘం ఎప్పుడు సిద్ధపడుతుందా అని వరుడైన యేసు ప్రభు ఆల్రెడీ సిద్ధపడి ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇంకా పరిపూర్ణులు కాని వాళ్ళు, ఇంకా సంఘంలోకి వచ్చి బాప్తిసం పొంది మారుమనసు పొందని వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, సరిగ్గా ఫలించిన వాళ్ళు మరి ఎక్కువగా ఫలించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా సంఘాల్లో ఉన్నారు కనుకొని దూరం పోగట్లేదు. అందుకే ఈ సంఘములో ఉన్న బిడ్డలారా, ఈ ఉపవాస దినాలు రెండవ రాకడికి నిన్ను సిద్ధపరిచే దినాలు. హల్లెలూయా. రాకడకు సిద్ధపరచబడటానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు తీతుకు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? లోకంలో మనుషులు ఏదైనా కార్యం జరుగుద్దని ఎదురు చూపులు ఉంటాయి, కానీ రాకడ కొరకు ఎదురు చూసే అంత విశ్వాసం ఎవరికి ఉంది? రాకడ కొరకు నేను రెడీగా ఉన్నాను ప్రభువా అని ఆత్మ సంబంధంగా సిద్ధపడిన వ్యక్తులైతే వాళ్ళు ఎలాంటి వారంట? నూర్చబడేవారు, అభిషేక తైలము పోయబడిన వారు. చెప్పండి, నూర్చబడేవారు, అభిషేక తైలము పోయబడిన వారు. వాళ్ళు ఎలా ఉంటారంట? రాకడకి సిద్ధపడతారు. ఆమేన్. దేనికి సిద్ధపడతారండి? కంటిన్యూషన్ చేయండి, తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఎవరైనా కానీ స్వస్థ బుద్ధితో అంటే ఏంటంటే బిడ్డలారా, నవ్వి చూడండి అందరూ. స్వస్థ బుద్ధితో అంటే ఏంటి? మంచి బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? మంచి బుద్ధి. భక్తితో, నీతితో దేవుని రాకడికి సిద్ధపరచబడాలని వాక్యం బోధిస్తుంది మనకు. అలాగా అంటే ఈ 3 గుణాలు ఉన్నవాడు రాకడలో ఎత్తబట్టడానికి అవకాశం ఉంది. ఎట్లా? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, నీతి, భక్తి. ఈ 3 కలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు తన రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అది ఎప్పుడు ఎలాంటి వారికి నీతి, భక్తి, స్వస్థ బుద్ధి ఉండేది? నూర్చబడేవాడికి, అభిషేకం పొందినటువంటి వాడికి. హల్లెలూయా. ఎల్లప్పుడూ నూర్చబడాలి.
ఇప్పుడు ధాన్యం, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే ఎద్దుని ఒక గానుగ కట్టేసి అందులో విత్తనాలు వేసి అది ఎద్దు తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే ప్రియులారా, నలగొట్టడం కదా అది, దాంట్లో ఉన్న నూనె తీయటం కదా అది. నీ ప్రార్థన శక్తి ఎంత అనేది ఎంత నూర్చబడితే అంత కదా. హల్లెలూయా, అంతే కదండి. ఎంత ప్రార్థన చేస్తే అంత ప్రార్థనకు సంబంధించిన శక్తి నీ దగ్గర ఉంటుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడిన మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మనమందరము కూడా రాకడలో ఎత్తబడుటకు నూర్చబడాలి, అభిషేక తైలం మన మీదకి రావాలి, ఎదురు చూసే అనుభవంలోకి రావాలి. ఎప్పుడు ఐఎమ్ రెడీ లార్డ్. మనం దేనికో సిద్ధపడుతుంటాం ఈ లోకంలో, కానీ రాకడికి సిద్ధపడం. కానీ రాకడ సమీపిస్తుంది. ఎప్పుడో, ఇంకాసేపో, ఇంకో నెల, ఇంకెప్పుడుకో, ఇంకొక రోజుకో, ఇంకో క్షణమో, గడియో తెలీదు. కానీ రాకడికి మాత్రము సంఘమంతా ఏమవ్వాలి? సిద్ధపడాలి. సంఘమంతా ఏమవ్వాలి? సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథములో నుంచి మీ దృష్టికి ఒక మాట. మొదటి దెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రాకడలో ఎత్తబడవలసినటువంటి వారికి ఏమీ ఉండకూడదు. 3వ అధ్యాయం 9, 10. చాలు, దేవుని స్తోత్రం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రి మగలు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా అన్నాడు. తెస్సలోనిక సంఘములో విశ్వాస విషయములో కొంతమంది లోపం కలిగి ఉన్నారంట. సంఘానికి ఆరాధనకు వస్తున్నటువంటి తెస్సలోనిక సంఘములో ఉన్న బిడ్డల విశ్వాస విషయంలో కొంత లోపం కలిగి ఉన్నారంట. ఆ సంగతి పౌలు గారు చూశాడు. పౌలు గారు తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాస విషయంలో ఉన్న లోపాన్ని కనుగొన్నాడు. అంటే సంఘములో ఏముండకూడదు? విశ్వాసంలో ఏముండకూడదు? విశ్వాసములో లోపం ఉండకూడదు. హల్లెలూయా. ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆ విశ్వాసము బహుబలమైనదై ఉండాలి, అది శక్తివంతమైనదై ఉండాలి. రాకడలో ఎత్తబడాలంటే విశ్వాసంలో బలంగా ఉండాలి కదా. నువ్వు మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత నీ విశ్వాసమేగా నిన్ను లేపేది పైకి. హల్లెలూయా. నువ్వు ఎంత మహిమపరచావో యేసుని, ఎంత విశ్వాసంతో ప్రభు నువ్వు గణపరిచావో దాన్ని బట్టే కదా పునరుద్ధానం. కాదంటారా? నీ పునరుద్ధానం యొక్క బలము నీ చేతిలోనే ఉంది. జాగ్రత్త. నువ్వు ఎంత భక్తి చేస్తే అంత మహిమ గల పునరుద్ధానం నీకు ఉంది. పునరుద్ధానములో కూడా మహిమకు అధిక మహిమ తేడా లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మహిమ విషయములో, పునరుద్ధాన విషయంలో మనం పొందే మహిమ విషయంలో ఆ మహిమ ఎటువంటిదంటే, సూర్యుడి మహిమ, చంద్రుడి మహిమ, నక్షత్రంలో ఎలాగైతే భేదాలు ఉన్నాయో అలాగే పునరుద్ధానం కూడా ఉంటుంది. అంతేగాని నువ్వు మారుమనిసిపోతే అందరూ సూర్యుని వంటి మహిమ నీకు రావాలంటే నువ్వు ఇక్కడ భూమి మీద ఎట్ట బతికేవో అదే దాన్ని బట్టే కదా. నువ్వు ఎంత శ్రేష్టమైన భక్తి చేసావు దాన్ని బట్టే కదా నీ పునరుద్ధానం. నీ విశ్వాసములో, నీ ప్రార్థనలో లోపాలుంటే ఎలాగా? లోపము లేని విశ్వాస జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నీకు కలుగు చేయునుగాక. ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.
కానీ రాకడ దినములలో మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారని లేఖనం చెప్తుంది కదా. ఈ దినములలో నువ్వు అభిషేక తైలము నీ మీదకి వచ్చే గడియలు, అభిషేక తైలంతో నింపబడే సమయాలు ఇవి. ఇప్పుడు నువ్వు సిద్ధపడితే ఏంటి ప్రయోజనం అంటే నిత్య రాజ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ యుగ యుగాలు ఉండబోతున్నావు. హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క యుగ యుగాలు ఉండబోతున్నావు. అందుకు ఎత్తబట్ట కావాల్సినంత ప్రార్థన శక్తి నీకు కావాలి. ఆమేన్. తగినంత ప్రార్థనా శక్తి కలిగి ఉండని చెప్పండి పక్కన వాళ్ళతో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు అభిషేకించబడిన వ్యక్తివై ఉండి ఎల్లప్పుడూ నూర్చబడుతూ ఉంటే ఆ నూర్చబడిన దాంట్లో నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. ఏమాత్రం ప్రార్థన చేసుకోకుండా సుఖభోగాలు అనుభవించేవాళ్ళు, ఎల్లప్పుడూ సుఖపడాలని కోరుకునేవాడు దేవుని రాజ్యములో బహుమానాలు పొందలేడని మర్చిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రికలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 19:4-19. జాగ్రత్తగా ఆలకించండి. ఈ మాట చాలా శక్తివంతమైనది, అమూల్యమైనది. ప్రతి మాట అమూల్యమైనదే బైబిల్లో. ఈ మాట ఒకసారి ధ్యానం చేద్దాం. 4:19 పౌలు గారు అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మళ్ళొక్కసారి ఆ మాట చదువుదాం. ఓపిక చేసుకొని ఇంకొకసారి చదవండి. మరలా అనే మాట టిక్ చేసుకోండి. అంటే మరలా నాకు ప్రసవ వేదన వచ్చింది అని అన్నాడంటే వాళ్ళు గలతీ వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? ఏం పోగొట్టుకున్నారు? ఒకప్పుడు క్రీస్తు స్వరూపములో బతికినోళ్ళు, ఒకప్పుడు క్రీస్తు లాగా బతికిన వాళ్ళు, ఒకప్పుడు యేసును పోలి నడిచిన వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంట? ఈ లేఖనం రాసే నాటికి ఏమయ్యారంట? వాళ్ళు ఆ పోలిక పోవటం వల్ల మరలా పౌలు గారు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది మీ గురించి. క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకున్నారు, క్రీస్తు యొక్క దైవత్వ గుణగణాలని, ఆ లక్షణాలని సంఘములో మీరు పోగొట్టుకున్నారు. అయితే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది, మరలా నాకు ఆవేదన కలుగుతుంది. మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పరచబడాలి. హల్లెలూయా. మీ యందు ఏం ఏర్పరచబడాలి అంటే క్రీస్తు స్వరూపము సంఘములో ఏర్పడుతుంది. సంఘములో ఉన్న దేవుని పిల్లలే క్రీస్తు స్వరూపముగా మార్చబడుతున్నారు. ఒకప్పుడు మార్చబడ్డారు, కానీ ఇప్పుడు ఏమయ్యారు? ఆ పోలిక పోయింది, ఆ గుణగణాలన్నీ పోయాయి. అందుకే పౌలు గారికి మరలా అంటాడు, మరలా నాకు మీ గురించి ప్రసవ వేదన కలుగుతుందండి. పోగొట్టుకున్న ఆ ఆ యొక్క స్వరూపాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆ ప్రభావ స్వరూపాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క ప్రభులాగా ఉండేటువంటి ఆ గుణగణాలన్నీ తిరిగి మరల సంఘము సంపాదించుకోవాలి. దే విల్ లాస్ ద హోలీ థింగ్స్. సంఘములో ఉన్న ప్రియులారా, వింటున్నారా? సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, ప్రభు మీకు చెప్పేది ఏంటంటే, మీరు క్రీస్తు ఆ ప్రభావ లేకపోతే ఆ స్వరూపాన్ని, ప్రభు యొక్క ఆ స్వరూప లక్షణాలన్నీ సంఘములో ఉన్న మీరందరూ కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు స్వరూపం అంటే ఏంటి? దాని అర్థం, సంఘములో ఉన్న వాళ్ళంతా ఎంతగానో మారు మనసు పొంది, మారు మనసుకి తగినట్లుగా భక్తిగా, విశ్వాసంతో, తగ్గింపుతో, వినయం, విధేయతలతో అసలు సంఘాన్ని చూస్తే యేసు ప్రభుని చూసినట్టు ఉందంట. హల్లెలూయా. ఈ రోజుల్లో సంఘాలను చూస్తే సేవకుడు కూడా కడుపులో మంట వచ్చేస్తుంది. ఏదిరా బాబు ఈ సంఘం అని. ఏ సంఘం సార్ పరలోకానికి వెళ్ళేది?
ఎలాంటి సంఘాన్ని దేవుడు తయారు చేసుకోవాలనుకుంటున్నాడు అంటే సంఘం అనగా విశ్వాసులే కదా. మీరు దేవుని పోలికలోకి రావాలి కదా. పోలిక అంటే ఆయన లాగాని కాదు, ఆయన గుణగణాలన్నీ రావాలి కదా. తగ్గింపులో కానీ, వినయంలో కానీ, విధేయతలో కానీ, ప్రార్థనలో కానీ, పరిశుద్ధతలో కానీ ప్రభు ఎలా ఉన్నాడో అలాగున సంఘము తయారవ్వాలి కదా. అదే కదా ఆయన కోరుకున్నది. ఈ వాక్యం ఏం తెలియజేస్తుంది? మళ్ళొక్కసారి 4వసారి చదువు. ఎందుకంటున్నాడు పౌలు గారు క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని? అంటే ఇక్కడున్న మనమందరము కూడా క్రీస్తు వలె మారాలని పరిశుద్ధాత్ముడు కోరుతున్నాడు. హల్లెలూయా. క్రీస్తులాగా మారటం అంటే ఆయన పోలికలోకి మారటమే కాకుండా ఆయన గుణగణాలన్నీ సంఘం అనుసరించాలి. అదే కదా దేవుడు కోరుకుంటుంది. క్రీస్తు వలె వినయం, క్రీస్తు వలె విధేయత, క్రీస్తు వలె ప్రేమ, క్రీస్తు వలె క్షమాగుణం, క్రీస్తు వలె ప్రేమించడం, ఈ గుణగణాలన్నీ ఎవరివి? క్రీస్తువి. అవి ఎవరికి రావాలి? సంఘానికి. వాక్యం వింటాం కానీ తర్వాత మన స్వరూపం ఉంటుంది. ప్రార్థన చేస్తాం కానీ ఇవన్నీ మర్చిపోతాం. కాదు 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 అసలు కానీ కాదు. అలా ఉండకూడదు. సంఘం ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తుని పోలి అనగా ఆయన గుణగణాలన్నీ, ఆయన లక్షణములన్నీ కూడా కలిగి ఉన్నదే ప్రభువు కలిగిన సంఘం. ఇప్పుడు క్రీస్తు దేవుడు తన రాజ్యములోనికి మనం తీసుకెళ్ళటానికి ఇక్కడ మనం పొందాల్సింది ఏంటి సార్ అంటే పరిశుద్ధాత్మే. ఆమె పరిశుద్ధాత్మతో అగ్నితో అభిషేకించబడినటువంటి వ్యక్తులు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తారు. రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తులు ప్రభు రాకడకు తయారవుతారు. ఆమె అది ఇక్కడ వాక్యం ఏమంటున్నాడు? లోపం లేకుండా ఉండమన్నాడు. రాకడ ఎత్తబడటానికి లోపం లేకుండా ఉండు. ఆమె హల్లెలూయా. క్రీస్తు స్వరూపము అనగా ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలన్నీ కూడా సంఘములో ఉన్న ప్రతి వానికి రావాలి. అది పోయింది అంటున్నాడు గలతీ సంఘంతో. గలతీయులతో ఏమంటాడు పౌలు గారు? ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు మీరు స్వరూపాన్ని కలిగి ఉన్నారు, ఒకప్పుడు ప్రార్థన కలిగి ఉన్నారు, ఒకప్పుడు క్రీస్తు వలె నడిచారు, ఒకప్పుడు ప్రార్థన అంటే ఆసక్తి కలిగి ఉన్నారు, ఒకప్పుడు క్రీస్తు లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. ఇప్పుడు మీరు నష్టపోయినందువలన మీరు ఏ క్రియ చేసి నష్టపోయారు? అది పోగొట్టుకున్నారు ఆ స్వరూపాన్ని. తిరిగి మీ యందు ఆ క్రీస్తు స్వరూపం ఏర్పరచబడేదాకా నాకు ప్రసవ వేదన ఉంది మరలా అంటున్నాడు. హల్లెలూయా. ఎంత బాధపడుతున్నాడు పౌలు గారు. ఈరోజు మీ హృదయం తెరవబడుగాక. ఒకవేళ నువ్వు క్రియల వలన, నీ ఆలోచన వలన ప్రభువును బాధ పెట్టే వ్యక్తివైతే, నీకు స్వరూపం పోయిందేమో, ఈ రోజే ఆయన గుణగణాలన్నీ నువ్వు అనుసరించడానికి ఒక మంచి తీర్మానం చేసుకోవాలా. హల్లెలూయా. క్రీస్తు వలె ప్రేమించడం, క్రీస్తు వలె క్షమించడం, క్రీస్తు వలె నడవటం, పరిశుద్ధత కలిగి ఉండటం, క్రీస్తు వలె ప్రార్థన చేయడం, క్రీస్తులాగా మారటం. యేసులాగా మారిపోవాలి. హల్లెలూయా. ఎట్ట మారిపోవాలి? సంఘాన్ని, ఎలాంటి సంఘాన్ని కోరుకున్నాడంటే బాప్తిసం ఇచ్చి వెనుతిరిగే వాళ్ళు కాదు, బాప్తిసం పొంది వెనుతిరిగే వాళ్ళు కాదు, క్రీస్తులో స్థిరంగా ఉండి నిలిచి ప్రార్థించి ప్రభు స్వరూపం మీ అందు ఏర్పడి ప్రభుని ఆనంద పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కదా దేవుని రాజ్యానికి వెళ్ళేదే. హల్లెలూయా. పరలోకం ఊరికే తేరగా ఉచితంగా ఎవరికి ఇవ్వట్లా దేవుడు. కొందరే పరలోక రాజ్యాలు ప్రవేశించేదని ఆయనే చెప్పాడు. నేను చెప్పానా? ఆయన చెప్పింది కాదా? ఆయన ఏమన్నాడంటే దేవుని రాజ్యంలోకి కొందరే వచ్చేది అన్నాడు. ఆ కొందరిలో నువ్వు ఉండాలని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ఆ కొందరిలో ఎవరు ఉండాలి? నీవు ఉండాలి. అందరి పక్కన వాళ్ళు చెప్పాడు, దేవుని రాజ్యంలో నీవు ఉండాలని. ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నిత్య రాజ్యములోకి అడుగు పెట్టడానికి క్రీస్తు సారూప్యం ఉండాలి సంఘములో. అంటే ఎవరైనా వేరే సంఘస్థులు వచ్చి ఈ సంఘాన్ని చూసినప్పుడు ఈ సంఘములో ఉన్న వాళ్ళంతా పరిచయం చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, వినయం విషయంలో, విధేయత విషయంలో, భక్తి విషయంలో ఎంతగా ఘనపరచాలి, ఎంతగా కనపరచాలి యేసయ్యని. మీ సంఘస్థులు ఎంత మంచివాళ్ళని, ఎంత భక్తిగా ఉంటారని, ఎంత పరిచయం చేస్తారండి. యేసు వలె ఎట్లా తగ్గించుకుంటారండి, ఎంత క్షమాపణ గుణమండి. అదే కదా యేసుని కలిగి ఉండటం అంటే. హల్లెలూయా. యేసుని కలిగి ఉండటం అంటే అదే. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆమేన్. ఆమేన్.
కాబట్టి మొట్టమొదటిగా మీరు గమనించినట్లయితే నూర్చబడేవాడు తైలము చేత నీ ఆయుధమునకు చమురు పూయబడేటువంటి వారు రాకడ కొరకు ఎదురు చూస్తారు. మొదటి పాయింట్. రెండవది, అభిషేకం పొందిన వారు, నూర్చబడేవారు ఎట్లాంటి వారు అవుతారంట? ఈ వాక్యం దాని ప్రకారం క్రీస్తు స్వరూపం కలిగి ఉంటారు. చెప్పండి, ఏం కలిగి ఉంటారు? ఎల్లప్పుడూ నూర్చబడాలి, ఎల్లప్పుడూ అభిషేకంతోనే నింపబడి ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే, వీరి యందు మాత్రమే క్రీస్తు స్వరూపం ఏర్పడుతుంది. ఆమేన్ అని చెప్దాం. హల్లెలూయా చెప్దాం. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 2 రోమీయులకు రాసిన పత్రిక తీద్దాం. ప్రియులారా, 9వ అధ్యాయం చాప్టర్ 9 verse 18, 19. ఇప్పుడు దేవుడు ఎవరిని కనికరించాలనుకున్నాడో వారినే కనికరిస్తాడు. అంటే దేవుడు చూడండి, అందరూ దేవుడు కనికరిస్తాడని ఉందా లేదా? అది కూడా ఆయన ఇష్టం, అంతే కదండి. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కనికరించాలి అనుకోవటం తప్పులేదు మనం, కానీ ఆయనకు లెక్క ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఎవరిని కనికరించాలో వారిని కనుకరిస్తాడు. దేవుడికి ఆప్షన్ లేదా? దేవుడు తన ఇష్టం కాదా? ఇది మాట్లాడండి, తన ఇష్టం కాదా? దేవుడికి ఆ ఛాయిస్ లేదా? నా ఇష్టం. మరి మనందరికి ఒక ఆలోచన ఉంటుంది, ఏంటంటే ఏ విధంగా ఆయన నన్నే కనికరించాలి. అందరికీ ఉండే కోరిక, ఆయన నన్ను కనికరించాలి, ఆయన నన్ను కనికరించాలి, ఆయన కరుణ కటాక్షంలో నా మీదకి రావాలి. మోషే గారు అదే అంటాడుగా. మోషేతో మాట్లాడేటప్పుడు దేవుడు ఏమంటాడు? నిర్గమ 33 ఏమన్నాడండి? నా కటాక్షం నీ మీదకు వచ్చిందన్నాడు. హల్లెలూయా. నా కరుణ నీ మీదకు వచ్చిందన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వైపు చూడటమే కాదు, అభిషేకం పొందటమే కాదు, రాకడ కోసం ఎదురు చూడటమే కాదు, కానీ దేవుడు కనికరం మన మీదకి వచ్చేటట్లు కూడా చూసుకోవాలి. హల్లెలూయా. అరే, ఇంతకాలంగా ఏడుస్తున్నాడు, కన్నీరు గడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, సర్లే కనికరిద్దాంలే అనుకోవాలి. ఆయన హల్లెలూయా. ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, కన్నీరు లేదు, మరి మూడు పూట్ల ప్రార్థన లేదు, అసలు ఏ ప్రార్థన లేదు. నిన్ను ఎట్ట కనికరిద్దారు దేవుడు? యాకోబు మామ దగ్గర ఇంట్లో ఉన్నప్పుడు ఏ దీవెన లేదని ఏడిశాడు. ఆ ఏడుపేదో 7 ఏళ్ళు 20 సంవత్సరాల్లో రోజు సంవత్సరానికి ఒక్కసారి ఏడిసిన ఎప్పుడో దీవించబడేవాడు. హల్లెలూయా. ఉపవాస దినాల్లో ఏడవటానికి, కన్నీరు కాల్చడానికి, నోర్చబట్టడానికి కదా ఈ దినాలు మనకి. అవునా కాదా? ఈ దినములలో నువ్వు ఏం చేయాలంటే దేవుని కనికరము నీ మీదకు వచ్చేటట్లు నువ్వు కన్నీటితో ప్రార్థన చెయ్యాల్సిన సమయాలు ఇవి. ఆమేన్. ఆయన ఎవరిని కనికరించింది? ప్రార్థించు వారిని, శ్రమలో ఉండి క్రీస్తు కొరకు నిలబడిన వారిని కదా ఆయన కనికరించింది. ఆయన అంటాడు, నేను ఎవరిని కనికరిస్తానో వారిని కనికరిస్తాను అంటాడు. గాడ్ హ్యావ్ ఎ చాయిస్. ఆమేన్. అప్పుడు నువ్వేమనంటే, ప్రభా నువ్వు నన్ను కరుణించు, నువ్వు అడుగుతావు ఒక ప్రార్థన, నన్ను కరుణించు, నన్ను కటాక్షించు ప్రభా, నా ఎందుకు కృప చూపు. ఏమోదా నీలో క్వాలిటీ చూడటానికి? నీలో మంచి క్వాలిటీ ఒక్కటైనా ఉంటే ఆయన కనికరించడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఉన్నాయా మంచి క్వాలిటీలు? ఉంటే నిన్ను కనికరిస్తాడు దేవుడు. ఆమేన్.
దేవుడు కనికరించకపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. దేవుడు ఇక్కడ వాక్యంలో కూడా అదే చెప్తున్నాడు. కావున ఆయన ఎవరిని కనికరించునో వారినే, ఎవరి మీద తన కటాక్షము చూపాలనుకుంటాడో అంతే. కాకపోతే ఆయన కటాక్షం, ఆయన కనికరం నీ మీదకి రావటం కోసం నువ్వు ఆయన ఏందో దృష్టిలో పడాలి. హల్లెలూయా. నువ్వు ఆ దృష్టిలో పడాలంటే ఇంటి దగ్గర హాయిగా తిని కూర్చుంటే అవుతుందా? ఇక్కడ పెనుగులాడాలి, ఇక్కడ వేడుకోవాలి, ఇక్కడ కన్నీరు కార్చాలి, ఇక్కడ ప్రభువా అని వేడుకోవాలి. ప్రభు దృష్టి నీ మీద పడునట్లుగా, ఆయన కనికరం నీ మీద, నీ ఇంటి వారి మీదకి వచ్చినట్లుగా నువ్వు వేడుకోవాల్సిన సమయాలు ఇవి. ఆమేన్. ఈ కనికరం నా మీదకి రానివా నాయనా. యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసిన మోషేకి ఏమొచ్చిందంట? మోషే మీదకి ఏమొచ్చిందంట? నా కనికరం నీ మీదకి, నా కటాక్షం నీ మీదకి వచ్చిందంట. అదేంటి జీవించడం అంటే. వాడిని కనికరిస్తే, నా ఇష్టం వచ్చిన వాళ్ళు నేను కనికరిస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత నా ఇష్టం అందరూ చెప్పండి, అంతా యేసే ఇష్టమేనండి. అంతే. ఇప్పుడు నీ ఇష్టాన్ని యేసు ప్రభుకి వేసి రుద్దేస్తున్నావు, అది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు రుద్దేస్తున్నావు, అది చేయడు ఆయన. దేవుని స్తోత్రం కలుగురుగా. మరి ఇంతకాలం ప్రార్థన చేసావుగా, ఎంత చేసినా జరగట్లేదు అంటే ముందు అసలు నువ్వు నీ కనికరం, ఆయన కటాక్షం నీ మీదకి రాని. హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాడు ఈ వాక్యంలో, ఎవరిని కఠినపరుస్తాడో కఠినపరుస్తాడు అంటే దాని అర్థం ఇశ్రాయేలీలందరూ ఐగుప్తుల నుంచి బయటికి రావాలి. అది నీ దేవుని చిత్తమే, అది వాగ్దానమే, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే. కానీ బయటికి తీసుకొచ్చే ఆ సిచ్యువేషన్లో మనసు ఎవరిది కఠినమైంది? ఫరోది. నేను పంపుతానంటాడు కాసేపు, పంపనంటాడు కాసేపు. పంపనప్పుడల్లా ఏదో తెగులు వస్తుంది, పంపుతానప్పుడల్లా తెగులు ఆగిపోతుంది. హల్లెలూయా. అంటే కఠినపరుస్తుంది ఎవరు? ఆయనే. కృప చూపుతుంది ఎవరు? ఆయనే. గాయం పెట్టేది ఎవరు? మాన్పేది ఎవరు? సమస్తం ఎవరి హ్యాండ్లో ఉన్నాయి? యేసు ప్రభు అంటాడు. ఒక మాట చదువుదాం, ప్రకటన గ్రంథం తీయండి ప్లీజ్, ఓపెన్ ఇట్. ఒకటో అధ్యాయం మొత్తం ఆయన దగ్గర ఉందా విషయం అంతా. 18 చదవండి. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడయ్యాను కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ రెసరెక్టెడ్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ సబ్జెక్ట్ చెప్పాలో, ఏ మాట చెప్పాలని చదివించారంటే అది మృతుడు యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. అవునా? ఇప్పుడు ఆ వాక్యం కొంచెం చదవండి తర్వాత. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు యేసయ్య స్వాధీనములో ఉన్నవి. ఇప్పుడు మరణమైనా, జననమైనా, పాతాళమైనా, అది ఏదైనా ఎవరి చేతిలో ఉంది? అయిపోయింది మ్యాటర్. మొత్తం దేవుడి చేతిలో ఉన్నాయి. అంటే ఏది జరగాలన్నా యేసయ్య చేతిలో ఉంది. ఇట్ ఈస్ కంప్లీట్ గాడ్స్ హ్యాండ్. మరణం యొక్క ఈ పాతాళం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య చేతిలో ఉన్నాయి. ఆడేదో దొంగిలించిపోయానని తెగ ఫీల్ అయిపోయాడు, కానీ యేసు ప్రభు ప్రాణం పెట్టి సంపాదించి తిరిగి మళ్ళీ తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు చెప్పింది? కొంతమందికి అర్థం కాల. వాడేదో ప్రాణం చేసి మరణం తీసుకొచ్చి, నేను తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి, ఈ జనం మొత్తం నా దగ్గరకు వచ్చేస్తారు అగ్నికొండానికి అనుకున్నాడు. యేసు ప్రభు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, పాపాలు క్షమించడానికి అవకాశం ద్వారం తెరిచాడు. మరణపు తాళ చేతులు మొత్తం యేసు ప్రభులు తీసుకున్నాడు. తన చేతులు తీసే, ఆ తాళం కొట్టి ఇచ్చారా అని చెప్పి తీసేసుకున్నాడు. అయిపోయింది. ఆడిదేమి లేదు. ఇక వాడిని నిరాయుధుడిని చేశాడు, వాడిని పిచ్చోడిని చేశాడు. అయిపోయింది. వాడి పని సున్నా. ఆడిని చూసి నువ్వు భయపడుతున్నావు, అంతే. తేడా ఏమి లేదు. అసలు భయపడద్దు. హల్లెలూయా. వాడిని సిలువ చేత చేత పట్టి బంధించి బాహాటంగా వేడి కనపరిచాడు. హల్లెలూయా. ఏ లేదు, సోయిద మొత్తం అయిపోయింది. ఆడి బలం ఏమి లేదు. నువ్వే తెగ భయపడుతున్నావు. ఇప్పుడు నీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం చదివిన ఈ రోమీయులకు రాసిన పత్రికల్లో చదవండి ప్లీజ్, కంటిన్యూషన్ చేద్దాం ఆ మాట. నేను ఎవరిని కఠినపరుస్తున్నా వాళ్ళని కఠినపరుస్తా. ఆయన ఇక నేను నేరం మోపనేలా అని నీవు అడుగు, నాతో చెప్పుదావు. 20వ వాక్యం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసేదని రూపించిన వానితో చెప్పునా? నవ్వి చూడండి. ప్రభువా, నన్ను ఈ పేద కుటుంబంలో ఎందుకు పుట్టించావు?
నన్ను ఎందుకు ఈ రూపంలో చేశావు, నల్లదానిగా, కర్రిదానిగా, బండమోహంగా, సత్తుముక్కుగా, తిరిగిపోయిన చెవులుగా, పిచ్చి చెవులుగా, తిక్కిరి పళ్ళోడుగా, ఏంటి పేనుకురుకుడులాగా, బొల్లొచ్చినట్టు ఎందుకు నన్ను చేసేవయ్యా అని కొంతమంది బాధపడేవాళ్ళు. దేవుడు నన్ను ఎట్ట చేశాడేంది అనేవాళ్ళు లేకపోలేదు. అలాగని అందంగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు, పీలవబాకండి అట్ట. దేవుని స్తోత్రం. అందంగా ఉన్నవాళ్ళు కూడా ఫీల్ అవ్వటానికి పెద్ద పెద్ద చాయిస్ ఏం లేదు మీకు అక్కడ. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అందాన్ని బట్టి సంతోషించు, దేవునికి స్తోత్రం, ఇదంతా ఆయన మహిమ అనుకో. అనవసరమైన పేస్టులు పూసుకోబాక, లేనిపోని పురుగులన్నీ వస్తాయి మొఖాల మీద. అవన్నీ అవసరమైతే ముందే పూసి పంపించేవాడు కదా. హల్లెలూయా. నువ్వెందుకు పూసుకుంటున్నావు అనవసరంగా? ఏదో కొంచెం బ్లాక్ ఉన్న దాన్ని శామన సాయికి తెద్దామనండి, శామన సాయికి ఉండడం కొంచెం ఎర్రగా మారదామనండి. దేవుడు ఒక పోలికిచ్చి రూపించాడు నిన్ను, ఎందుకు నన్ను ఇట్ట రూపించావు అని అడగచ్చా ఆయన్ని? అడగకూడదు. కొంతమంది స్త్రీలు చాలా అందంగా ఉంటారు. అందంగా ఉన్నటువంటి స్త్రీలు దేవుడు ఇంక ఏ లోపం పెడిచి ఎంత బాగా ఎంత అందంగా దేవుడు సృష్టించారు కదా అని చక్కగా ఫీల్ అవుతూ వాళ్ళని గొప్ప చేస్తూ ఉంటారు. అంటే దేవుని దృష్టిలో వీళ్ళు గొప్పోళ్ళనే అర్థం మాట్లాడాలి. అందంగా ఉన్న స్త్రీ అంతా దేవుళ్ళు గొప్పోళ్ళనే? అంత కురూపిగా అంత విహీనంగా ఉన్నటువంటి వారు దేవుని దృష్టిలో చెడ్డోళ్ళైనా, తెక్కలోళ్ళైనా, లేకపోతే తక్కువ వాళ్ళైనా కాదు. మీకు విషయం చెప్పను, అద్భుతమైన మాట చెప్తాను. అంత అందంగా ఉన్న ఆమె అయినా, అంత విహీనంగా ఉన్న ఏమైనా, దేవుని సృష్టిలో ఆయన ఇద్దరిని ఒకేలాగా చూస్తాడు. అసలు అదే ఆయన మనసు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎవరిని కూడా వేరుగా చూడ్డు. ఇప్పుడు నువ్వు రూపించింది నిన్ను ఆయనే నిన్ను రూపించిన వారితో నువ్వు మనం చేయటం అలా తగునా? ఇప్పుడు నేను నా కంటెంట్ ఏంటంటే సబ్జెక్ట్ టు డీవియేట్ అవ్వాలా. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు నోర్చబడే వ్యక్తివైతే నీ రూపాన్ని నువ్వు చూసుకోనక్కర్లేదు. అభిషేక తైలముతో అభిషేకించబడే వ్యక్తివైతే నీ అందానికి ప్రాముఖ్యత ఇవ్వనక్కర్లేదు. అభిషేకించబడే వ్యక్తివి అయితే కఠినంగా ఉండనక్కర్లేదు. పక్కనతో చెప్పండి, ఈ రోజు నుంచి కఠినంగా ఉండకూడదు అని. ఆమేన్, ఆమేన్. ఉండబాకండి ఎవరితో కఠినంగా. అంతే నేను అట్టే మాట్లాడతా. ఈరోజు నుంచి అది కట్ అయిపోనుగాక, ఈరోజు నుంచి తొలగిపోనుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ మెత్తగా మాట్లాడతారు, అందరికీ పరిశుద్ధాత్మ దేవుడే సాక్షి. ఇవాళ నుంచి అట్ట జీవిస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడే దీనికి సాక్షి. క్రీస్తు సారూప్యము, క్రీస్తు పోలిక ఊరికనే వస్తుందా? ఎన్ని వదిలేసుకోవాలి? అందరికి ఎవరి కాళ్ళు అనుకుంటున్నారంటే భక్తి సంబంధంగా పరలోకం వెళ్తా, తర్వాత లైఫ్ ఏందో చెప్పింది బైబిల్. అది కరెక్ట్గా ఉండాలా? ఆమె ఆయన ఇష్టం అండి. నోర్చబడే వారిని కనికరిస్తాడు, అభిషేకం పొందిన వారిని కనికరిస్తాడు. ఈ లోకంలో కురూపిగా అందవిహీనంగా ఉన్నా, లేక బ్యూటిఫుల్గా ఉన్నా, అవన్నీ దేవుడు చూడ్డు. వాడి హృదయం ఎలా ఉందో చూస్తాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఈ ఎత్తపడటానికి ఎదురు చూడండి, పరలోకానికి వెళ్ళటానికి ఎదురు చూడండి. ఆమేన్. కంటిన్యూషన్ చేద్దాం. ఇరవై 21 ఒక్క ముద్దలో నుండి ఒక కుండ, ఘటం అంటే కుండ, ఒక కుండ లేక ఒక పాత్ర ఒక్క మట్టి ముద్దలో నుంచి ఒకటేమో ఘనతకు, ఒకటేమో ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కొమ్మరోడికి లేదా అధికారం లేదా? ఏమంటే నావే చూడండి. ఇప్పుడు మీ భాషలో చెప్పాలంటే పేడ ఉందనుకోండి, ఆ పేడలో నుంచి ఒక ముద్ద పక్కకు తీసుకొచ్చి గొబ్బెమ్మ పెట్టవా? అట్ట పెట్టేళ్ళు ఉన్నారు. మీరు పెట్టబాకంటే, మీరు పెట్టకూడదు. యేసు నామంలో జాగ్రత్త. లేదు కొంత మంచి చెప్తా అంటే రూపించి, నీ మట్టి గురించి కూడా చెప్తాలేండి. పిడక చేయవా?
ఏంటి ఇంకేం చేస్తావు దాంతో? పేడతో ఏం చేస్తామండే? కలిపి చేస్తా పాత్రగా చేయటం నేనేది పెడగ చేస్తావు, సరే ఇంకేం చేస్తావు? ఏంటి అక్కడ చూస్తారేంటి? ఇంకంతేనా? పెద్దగా పరిచయం లేదా పేడతో మీకు? వదిలేసి ఎంతకాలం అయింది ఏంటి? హల్లెలూయా. ఓకే, మట్టి ముద్ద గురించి మాట్లాడదాం. పోనీ మట్టి ముద్ద ఎంత ఉంది నీ చేతిలో? ఒక పాత్ర ఏమో ఘనతకు ఘనమైన పాత్ర, ఓ పాత్ర ఏమో సింపుల్గా చేసావు, ఘనహీనంగా చేసావు. అలా చేసే అధికారం మట్టి ముద్ద ఎవరి చేతిలో ఉందో, ఎవరైతే మట్టి ముద్దలో నువ్వు తీసుకుని పాత్ర చేసా అతనికి అధికారం లేదా? ఆయన ఇష్టం అన్న చెప్పండి. యేసయ్య ఇష్టం అంతా అనండి, చెప్పండి. ఆయన చేతిలో మనం మట్టి ముద్ద లాంటి వాళ్ళము. మనల్ని దేవుడు ఆయన తనకిష్టం వచ్చిన పాత్ర చెయ్యొచ్చు. హల్లెలూయా. ఆ మట్టి ముద్ద చేసి పాత్రలు చేసేవానికి ఎలాంటి పాత్ర చెయ్యాలో అనేది నువ్వు నేను డైరెక్షన్ ఇస్తామా? ఇప్పుడు నిన్ను సృష్టించాడు, నన్ను బిల్గేట్ అమ్మాని ఇంట్లో పుట్టేలా చేయని అట్ట పాత్రగా చేయమంటావా? కుదురుద్దా? నిన్ను ఎక్కడ సృష్టించాలో ఎక్కడ ఉంచాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆ విషయంలో చాలామంది బాధపడుతున్నారేమో, మీరు నన్ను ఎట్ట పెట్టాడు, ఈ కోపంలో వచ్చాడు, ఈ స్థితిలో వచ్చాడని. కానీ పౌలు గారు చెప్పిన మాట మేము చెప్తానండి, నేను ఏ స్థితిలోనైనా సంతోషంగా నేర్చుకొని ఉన్నాను అంటాడు పౌలు. హల్లెలూయా. ధనవంతుడిగా ఎరుగుదును, డబ్బు బాగా ఉన్న సందర్భాలు ఎరుగుదును, అలాగనే పేద సందర్భాలు కూడా నేను ఎరుగుదును. వస్త్రములు ఉన్నప్పుడు ఘనముగా సంతోషంగా వేసుకునేది ఎరుగుదును, వస్త్రహీనంగా ఉన్నప్పుడు ఎరుగుదును. కష్టాలు తెలుసు, కన్నీళ్లు తెలుసు, అన్నీ తెలుసు అంటాడు పౌలు గారు. అసలు లైఫ్ అంటేనే అన్నీ చూపిస్తాడు దేవుడు. నేను ధనవంతుడి గురించి అందులోనే మునిగి తేలమని చెప్పడు. రకరకాల అనుభవాలు ధనవంతులు కూడా నేర్పుతాడు. ఆయన ఎన్నికలు ఉండి వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు అయ్యే వాళ్ళైతే ఆయన సమస్తాన్ని నేర్పుతాడు వాళ్ళకు కూడా. అలాగైతే దేవుని రాజ్యానికి ఎవరు వస్తారని శిష్యులు అడిగితే, అది మనుషులకు అసాధ్యం కానీ సమస్తము దేవునికి సాధ్యమే అంటాడు. ఆమేన్. ఎలాంటి వాళ్ళని మార్చి ఆయన దగ్గరికి చేర్చగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. సో ఇక్కడ ఒక పాత్రని మట్టి ముద్దలో నుంచి ఘనతకు ఒక పాత్ర, ఘనహీనతకు ఒక పాత్ర చేసే అధికారం ఆ మట్టి ముద్ద ఉన్న వ్యక్తికి ఉంటుంది. తన ఇష్టం. మనమెవరం ఆయన అడగటానికి? ఇప్పుడు నువ్వు ఈ రోజు నుంచి అదేను, ప్రభువా నీవు నీ చిత్త ప్రకారమే నా జీవితాన్ని నడిపించానాలి. ఏం చెప్పాలి? అలా ఎంతమంది కోరుకుంటున్నారు? యేసయ్య చిత్త ప్రకారమే నడిపించాను అన్నప్పుడు ఆయన కొంచెం ఇరుగ్గొండ నిట్టించి పోలే అన్నాడు అనుకో, పోతావా? మరి వెళ్తారా? ఈ కొంచెం ఇరుగ్గొండ, ఈ కొంచెం కష్టంగా వెళ్తే అదిగో పక్కన 70 ఈత చెట్లు 12 నీటి బొగ్గలు ఉన్నాయి అంటాడు, వెళ్తావా? హల్లెలూయా. ఇరుకు మార్గంలో నడిచేటట్టు చేస్తాడు, వెళ్తావా? క్షేమకరమైన మార్గాలు, అద్భుతమైన మార్గాలు నడిపించేది ఆయనే, కాదంట్లా. కానీ సమస్తమును చేయగలిగిన దేవుడు నిన్ను పరీక్షకు పెట్టినప్పుడు నిలబడగలవా? నిన్ను ఘనమైన పాత్రగా తయారు చేసి ఘనంగా వాడుకో ప్రభువా అని ప్రార్థించడంలో తప్పు లేదు. కానీ ఏ స్థితిలో నిన్ను ఎలాగ ఉండాలని ఆయన చేసాడో దానికి అప్పగించుకో అంటున్నాను. హల్లెలూయా. దానికి నువ్వు అప్పగించుకోవాలి. రైట్ దాట్ కంటిన్యూషన్ చేద్దాం. కొన్ని పాత్రలు ఉంటాయి, ఉగ్రత పాత్రలు. అంటే దేవుని ఉగ్రత పొందటానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. దేవుని ఉగ్రత పొందటానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు. ఆ ఉగ్రత వాళ్ళ మీద కుమ్మరించాలని దేవుడు అనుకున్నా వారిని కూడా దేవుడు సహిస్తున్నాడట. ఆ సహించేది ఆయనైతే నీకేందిరా బాధ అంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేటట్టు అంత భయంకరంగా జీవించినా భయంకరంగా జీవించే వాళ్ళని కూడా దేవుడే సహిస్తున్నాడంట. మరి నువ్వు వాళ్ళ గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎట్టన్నా ఉండని, వాళ్ళకంటే నువ్వు శ్రేష్టమైన పాత్రే కదా. ఆమేన్. అని చెప్పండి, దేవుడు నన్ను తనకిష్టమైన పాత్రగా చేయునుగాక, నడిపించునుగాక. ఆమేన్. అంతే.
యు సరెండర్ ఫర్ గాడ్. ఆమేన్. పరిపూర్ణంగా దేవునికి ఈ విషయంలో నువ్వు అప్పగించుకొని తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం. 2 కొరింథీ పరలోకానికి ఎత్తబడాల్సినటువంటి వారు నూర్చబడాలి, నూర్చబడాలి. ఆమేన్. పరలోకానికి ఎత్తబడేవారు 11వ అధ్యాయము ద బుక్ ఆఫ్ కొరింథియన్స్, 2 Corinthians chapter 11 verse 1 to 3. పౌలు గారు ఏమంటున్నాడంటే, కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు కొంచెం సహించండి బాబు అంటున్నాడు కొరింథీ సంఘాన్ని. అసలు ప్రదానం చేయబడ్డామా లేదా? ప్రదానం చేయబడ్డామంటే త్వరగా ఆయనకు భార్య అవుతామనే కదా అర్థం. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు వారికి. మరి ప్రదానం చేయబడిన తర్వాత ఇంకొకడు కుయుక్తి చేత మనం లాగబడకూడదు కదా, ఇంకొకడు కుయుక్తిలో పడకూడదు కదా. ఇప్పుడు ప్రదానం చేయబడిన అమ్మాయి నేను మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకరిని లవ్ చేసినట్టే పెళ్ళికి సెట్ అవుతా? ఆడలాడరే. ఒకడికి ప్రదానం చేయబడింది, ఈ పెళ్ళే గ్యాప్లో నేను ఇంకోటి ప్రేమించానంటే సెట్ అవుతా? ఏమంటారు ఇంట్లో వాళ్ళు? నేను మాట్లాడరేంది? ఈ మ్యాటర్ మీకు పెద్దగా ఏం పరిచయం లేదా? లోకంలో చాలా విషయాలు ఎట్లాంటివి జరుగుతున్నాయి కదా. అసలు అట్లా అవ్వచ్చా? ప్రదానం చేయబడింది ఎవరికి? ఒకే వ్యక్తికి. మరి యేసు ప్రభువుని ప్రదానం చేయబడి ఇంకా లోకవాసులు ఎందుకు? ఇంకా పవిత్రంగా ఉండుటకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు కదా. మరి నువ్వు పవిత్రంగా ఉన్నావు కనుక, పరిశుద్ధపరచబడ్డావు కనుక, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడ్డావు కనుక నీ ప్రధానత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా. ఎవరిసారి ఎత్తబడేది పరలోకానికి ఎదురు చూసేవారు, విశ్వాసములో లోపం లేనివారు, కనికరించబడిన వారు. ఇంకేంటి ఇప్పుడు చెప్పానుగా, ప్రదానము చేయబడినటువంటి వారు. ఎవరిసారి ఎత్తబడేది? ఎదురు చూసేవారు. ఇంకా ఇప్పుడే కదండి 4 చెప్పాను. 1 పరలోకానికి ఎత్తబడే ఎదురు చూసేవాళ్ళు కదా మొట్టమొదటిగా ఎత్తబడేది. 2 క్రీస్తు పోలిక ఏర్పరచబడేవాడు. 3 మరి ఏమంటున్నారండి మీరు? వాక్యం అర్థం కావట్లేదు ఏంటి? అర్థం కావట్లేదా వాక్యం? చెప్పండి. 3ది ఏంటి? గట్టిగా చెప్పండి. ఎదురు చూసేవారు, నూర్చబడేవారు, అభిషేకం పొందినవారు, లోపం లేనివారు, కటాక్షం పొందినవారు, ప్రదానం చేయబడినవారు. మళ్ళీ చెప్పండి. ఎదురు చూచేవారు, నూర్చబడేవారు, అభిషేకం పొందినవారు, విశ్వాసంలో లోపం లేని వాళ్ళు, యేసు పోలికగా మారినటువంటి వాళ్ళు, ప్రదానము చేయబడినటువంటి వారు. 7వ మాట, ఎఫెసియన్స్. ఎవరు ఎత్తబడేవారు? ఎఫెసియన్స్ రెండవ అధ్యాయం 19-20.
19 మాత్రం చదవండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులైన ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నాము. 7వ మాట ఏంటంటే మనము దేవుని ఇంటి వారు. చెప్పండి, ఎవరు మనం? వీళ్ళు మా ఇంటి పేరటోళ్ళండి అంటావుగా, వీళ్ళు మా వాళ్ళేనండి అంటావుగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలంటే వీళ్ళు మా క్యాస్టేనండి అని అంటావుగా. లోకంలో మనుషులు ఆడే తీరు ఇదే కదా, కాదంటారా? ఇట్లా లేదా? ఉందిగా, మన ఇండియాలోనే ఎక్కువ ఉందిగా, అవునా కాదా? నేను అనేది ఏంటంటే అసలు మనం ఎవరం, అసలు దానికి సంబంధం లేదు, మనకు దానికి సంబంధం లేదు. మనం ఎవరెవరు తెలుసా? మనము దేవుని ఇంటి వారం. ఎవరు మనం? అంటే మన ఇల్లేది? పరలోకం. హల్లెలూయా. దానికి సంబంధించిన వారం మనం, ఆ ఇంటి వారం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఇంటి వారం అంటే దేవుడు ఎట్లా చేశాడు? ఆ ఇంటి వారం అంటే యేసుక్రీస్తు రక్తంలో కడిగి మనల్ని ఆయన ఇంటికి మనల్ని వారసులుగా చేశాడు. ఇప్పుడు మనమందరం ఆయన ఇంటి వారం. అందుకే ఆయన ఏమంటాడంటే నా ఇంటి వారు మీరు నా వారు అంటాడు. ఆయన మేపు గొర్రెలము. కనుక ఈ వాక్యాన్ని విన్న మీరందరూ 7వ మాట ఏంటి? దేవుని ఇంటివారు. ఇదంతా చెప్పుకుంటూ పోవాలంటే చాలా బట్టిది. దేవుని ఇంటివారు ఎవరు ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు, ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే. కనుక ప్రియులారా, మనము మొట్టమొదటిగా యేసయ్య రాజ్యం ఎదురు చూసేవారు కావాలి. వీటన్నిటికంటే ముందు ఎన్ని అసలు క్రమంగా చెప్తానంటే, ఫస్ట్ నూర్చబడేవాడు కావాలి, తర్వాత అభిషేకం పొందినవాడు కావాలి, తర్వాత ఎదురు చూసేవారు కావాలి, తర్వాత ఎవరు? యేసే స్వరూపంలోకి మారేవాళ్ళు కావాలి, తర్వాత విధానం చేయబడిన వాళ్ళు కావాలి, తర్వాత దేవుని మొత్తం 6 అయినగా 6వది సరే 6వ లిస్టులో చేద్దాం, కటాక్షించబడిన వారు. 7వది దేవుని ఇంటి వారు. కాబట్టి ఈ 7 విషయాల్లో మీరు నేర్చుకున్నది ఇంపార్టెంట్. పలాంటి పాయింట్ నాకు నచ్చింది అంటానికి లేదు. ఈ 7 సంఘము కలిగి ఉండాలి. నోర్చబడు, అభిషేకం పొందు, దేవుని రాకడ కొరకు ఎదురు చూడు, దేవుని పోలికలోకి మారు, కరుణా కటాక్షాలు పొందు, ప్రదానం ప్రదానం చేయబడ్డావు, దేవుని ఇంటి బిడ్డగా మారు. ప్రభువు దీవించునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.